హలో అందరికీ. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన 7 రకాల ప్రసాదాలనైతే సింపుల్‌గా ఎలా చేయాలో ఈ ఒక్క వీడియోలోనే మీకు అర్థమైపోతుంది. నేను సింపుల్‌గా చెప్పాను. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో భాగంగా నేనైతే ఇక్కడ పులిహోర అలాగే కొబ్బరన్నం కోసం అన్నాన్ని ముందే ఉడికించి తీసుకున్నాను. రైస్‌ని మనం ముందే ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకున్నామంటే ప్రసాదాలనేవి త్వరగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను కొబ్బరిని కూడా తురిమి పెట్టుకున్నాను. ఇదైతే ప్రసాదం బూర్లకి అలాగే కొబ్బరన్నం కోసం. అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో భాగంగా మినపవడలు, అలాగే బెల్లం గారెలు, అలాగే ప్రసాదం బూరెల గురించి ఇక్కడ నేనైతే 2 గ్లాసుల మినపగుళ్ళు శుభ్రంగా కడిగి సరిపడినన్ని నీరు వేసి 4 గంటలైతే నాననివ్వండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం పాలనేవి విరగకుండా కమ్మగా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అయితే బౌల్లోకి ఒక కప్పు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుని శుభ్రంగా కడిగి 10 మినిట్స్ పాటు నాననివ్వండి. తర్వాత స్టవ్ పైన ఒక దళాసిరి గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 కప్పుల వరకు పాలననేది యాడ్ చేసుకోవాలి. మనకి 2 కప్పుల పాలకి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళు అనేవి తీసుకున్నాము. ఇది బాగా కలుపుకుంటూ పొంగు వచ్చే వరకు తెల్లనివ్వండి. ఇది బాగా పొంగొచ్చి తెరులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల రైస్ అనేది తొందరగా ఉడుకుతుంది. ఈ పాలలో బియ్యం నిదానంగా ఉడికితేనే ఆ కమ్మదనం అంతా పరమాన్నంలోకి వెళుతుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ అంతా చక్కగా ఉడికేంత వరకు కుక్ చేయండి. ఈ విధంగా దగ్గరికి ఉడకాలి. రైస్ అనేది పలుగ్గా కనిపిస్తే లైట్గా స్మాష్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ పాకం పట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలోకి 1 కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు పాకం కోసం అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి స్పూన్తో మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టేసి పరమాన్నంలోకి వేసుకోండి. ఇప్పుడు అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం చేసిన పరమాన్నం కమ్మని రుచి రావడం కోసం పచ్చకర్పూరం చిన్న ముక్కని యాడ్ చేసి అలాగే అందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి యాడ్ చేసి అలాగే నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలను కూడా వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. అంతే అండి. సింపుల్‌గా పరమాన్నం ఈ విధంగా చేశారంటే పాలనేవి విరగకుండా బెల్లంతో చేసిన కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మన అమ్మవారికి ఇష్టమైన గారెలు చేసుకుందాం. ముందుగా మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గట్టిగా రుబ్బుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండినంతని కూడా గిన్నెలోకి వేసుకోండి. చూసారు కదా, పిండి అనేది చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే గారెలు అనేవి మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పిండిని బెల్లం గారెలు అలాగే ప్రసాదం బూరెలు చేయడం కోసం వేరొక బౌల్లోకి కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు గారెలు చేసుకోవడం కోసం బౌల్లో కొంచెం పిండిని తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తో బాగా బీట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. గారెలు అనేవి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే వాటర్లో చెయ్యిని కొంచెం తడుపుకొని కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా హోల్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. రౌండ్గా కూడా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా గారెలను ఆయిల్లో వేసుకుంటూ మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. చూసారు కదా, గారెలు అనేవి చాలా రౌండ్గా నూనె అనేది పట్టకుండా చాలా బాగా వచ్చాయి. మిగతా పిండిని కూడా ఇలా గారెల్లా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెరుగు గారెలు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ దాకా కమ్మటి పెరుగును వేసి విస్కర్తో బీట్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకున్నాక చివరిగా చిటికెడు ఇంగువ కూడా వేసి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగులోకి వేసి కలుపుకోండి. తర్వాత వేరొక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పెరుగుని స్పూన్తో వేసి టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచండి. మనం ముందుగా గారెల కోసం ఏ పిండిని అయితే యూజ్ చేసామో అదే పిండితో ఇక్కడ కూడా గారెలు వేసుకొని వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దు. ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసి కలిపి పెట్టుకున్న వాటర్లో వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ని చేతితో పిండి మనం కలుపుకున్న పెరుగు బ్యాటర్లో వేసుకొని మొత్తం మునిగేటట్లు ఉంచి 10 నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వండి. చూసారు కదా, గారెలు పెరుగును బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా బాగా వచ్చాయి. అమ్మవారి నైవేద్యాల్లో భాగంగా
ప్రసాదం బూరెలు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసి కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ కూడా వేసి కలుపుతూ నేతిలో దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల వాటర్‌లో వేసినప్పుడు రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు అందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకున్నాము కనుక ఒక కప్పుకి 3 కప్పుల దాకా వేడి నీరు వేసి రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఉండాలి. రవ్వ అనేది ఉండలు కడితే బూరెలనేవి పర్ఫెక్ట్‌గా రావు. అందుకని కలుపుతూ నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. మనం ఒక కప్పు నూకకి ఒక కప్పు షుగర్ వేస్తే సరిపోతుంది. అందులోనే కొంచెం టేస్ట్‌కి ఉప్పు అలాగే యాలకుల పొడి వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉడికించుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టకుండా ఉడికించుకుంటే రవ్వ అనేది అడుగు పట్టే అవకాశం ఉంటుంది. కనుక లో ఫ్లేమ్‌లో పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఇప్పుడు హల్వా అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందన్నప్పుడు మంటని ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇక్కడ బెల్లం గారెలు చేసుకోవడం కోసం ముందుగా సెపరేట్ పెట్టుకున్న పిండినైతే తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని అందులోకి 2 స్పూన్స్ దాకా బియ్యపు పిండిని యాడ్ చేసి అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు అందులోకి తీపికి సరిపడంత బెల్లం తురుము కూడా వేసి చేత్తో బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలిసేలా కలుపుకోండి. మనం బెల్లం పాకం అనేది ఇక్కడ యాడ్ చేయకూడదు. ఎందుకంటే బెల్లం పాకం యాడ్ చేసాము అంటే బెల్లం నీరులా అయిపోయి రుబ్బనేది వాటర్ కన్సిస్టెన్సీ అయిపోతుంది. అందుకనే ఇక్కడ మనం బెల్లం యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు బెల్లం గారెలు చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా గారెలను చేసుకుంటూ ఆయిల్‌లో వేసుకోండి. ఇలా అన్నిటిని కూడా వేసుకొని ఈ విధంగా పెనంలో సరిపడినన్ని గారెలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మాత్రం అందరూ పాకం గారెలే పెడుతున్నారు. అప్పట్లో అయితే మాత్రం ఈ బెల్లం గారెలే నైవేద్యంగా పెట్టేవాళ్ళు. అంతేనండి, సింపుల్‌గా బెల్లం గారెలు రెడీ. మనం ముందుగా వేసుకున్న బెల్లం గారెల మిశ్రమం ఏదైతే ఉందో ఆ పిండితోనే మనం ఇక్కడ ప్రసాదం బూరెలనేది చేసుకుంటున్నాము. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న హల్వా బాల్స్‌ని ఈ పిండిలో మునిగేటట్లు కోట్ చేసుకొని బాగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక నిమిషం పాటు అలానే ఉంచి తర్వాత టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే ఈ హల్వా బాల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతాయి. ఈ విధంగా చేశారంటే హల్వా బూరెలు అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే రౌండ్‌గా కూడా వస్తాయి. చూసారు కదా! రౌండ్‌గా చాలా బాగా వచ్చాయి. మొత్తం అన్నిటిని కూడా ఈ విధంగానే వేసుకుంటూ ఫ్రై చేసుకొని తీసేసుకోండి. అంతే అండి, ప్రసాదం బూరెలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మిగిలిన పిండి మిశ్రమాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్‌లో చిన్న చిన్న బోండాల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసి తీసేసారంటే తీపి బోండాలు కూడా రెడీ అయిపోతాయి. చూసారు కదా! మనం ఒక్క పిండి తయారు చేసుకున్నాము. ఆ పిండితోనే మనం ఇక్కడ గారెలు, బెల్లం గారెలు, బూరెలు అలాగే తీపి బోండాలు కూడా వేసుకున్నాము. ఇలా ఒక్క పిండితో 4 రకాల వంటలైతే చేసేసుకున్నాము. ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా అయితే ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే శనగపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోండి. అలాగే 4 ఎండుమిర్చి చీలికలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి గుప్పెడు కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే అర టీ స్పూన్ దాకా జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడే ఇందులోకి సన్నగా తురుము పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకొని అందులోనే చిటికెడు ఇంగువ వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కొద్దిగా తీసుకొని అందులోకి సరిపడినంత నిమ్మరసం వేసి అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకున్న పోపును కూడా వేసి మొత్తం కలిసేలా బాగా ఈ ప్రసాదం అమ్మవారి గురించి చేస్తున్నాం కాబట్టి గరిటెతోనే వీలైనంత వరకు కలుపుకోండి. మనం ఇంట్లో నార్మల్గా చేసుకుంటే మాత్రం చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది. అంతే అండి, అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరన్నాన్ని ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అర టీ స్పూన్ వరకు శనగపప్పు, అర టీ స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే అర టీ స్పూన్ వరకు పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. అందులోకి అర టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు వేసి దోరగా ఫ్రై చేసుకున్నాక 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే
2 కరివేపాకు రెబ్బలు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోండి. అందులోకి 2 ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోండి. చిన్న అల్లం తరుగు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా సరిపడినంత వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కొబ్బరన్నం రెడీ అయిపోయినట్టే. అమ్మవారికి నివేదించేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి.